ప్రతిపక్ష పార్టీ రామ్ కుమార్ గారి దృష్టి, మా సర్వేపల్లి మాజీ కాకాని గోవర్ధన్ గారి దృష్టి, అలాగే సైకో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి, అందరి దృష్టి పోవాలని, మా జలాశయం మంచిగా ఉండాలని, మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వము అభివృద్ధి పదంలో నడుచుకుపోతుందని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, గోవర్ధన్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చేసేటివన్నీ అన్ని అబద్ధము పుకార్లు ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుచుకుంటూ, మీడియా సమావేశంగా తెలియపరుచుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులందరి తరఫున, మా రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ కంటలేరు రిజర్వేర్ కి వాళ్ళ వల్ల ఎటువంటి దిష్టి తగలకూడదని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. జై ఇండియా కూటమి. నెల్లూరు జిల్లా వైసీపీ బృందం వాళ్ళకి అసలు ఒకరోజు సోమశిల అన్నారు, ఒకరోజు కండలేరు అన్నారు. వాటి పేర్లు ఎత్తే అర్హత లేదు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ గురించి ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇంకో పక్కన వైసీపీ నాయకులు డ్రామాలు వేస్తున్నారు. అసలు ఫ్యాక్ట్ ఏంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మర్చుమర్రి తెలుగుదేశం టైంలో ఫస్ట్ లిఫ్ట్ 798 అడుగులు మర్చుమర్రి చేస్తే దాన్ని ఆపేసి 800 అడుగుల్లో రాయలసీమ లిఫ్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, రాయలసీమకు నిజంగా ద్రోహం చేసింది జగనే. రాయలసీమ రైతులకు 5 ఏళ్ల పాలనలో ఆయన తీరని ద్రోహం చేశారు కాబట్టి రాయలసీమలో వైసీపీ నామరూపం లేకుండా పోయింది. వేల కోట్ల కాంట్రాక్టులు తన అనుయాయులకు అప్పనంగా ఇచ్చుకొని దోపిడీ చేసేందుకే జగన్ రాయలసీమ లిఫ్ట్ తీసుకొచ్చారు. 2020 అక్టోబర్ 29న రాయలసీమ లిఫ్ట్ కు అనుమతులు లేవని పనులు నిలిపియాలని ఎన్జిటి చెన్నై ధర్మాసనం తీర్పిచ్చింది. ఎన్జిటి చెన్నై ధర్మాసనం ఎప్పుడు ఇచ్చింది? 2020 అక్టోబర్ 29. ఎవరున్నారు అప్పుడు ముఖ్యమంత్రి? ఎవరి ప్రభుత్వం? సిగ్గుండాలి కదా. నెక్స్ట్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కేంద్రం స్పందన. ఆగస్టు 7, 9వ నెల 2020 అనుమతులు లేకుండా నదీ ప్రాజెక్టులు చేపట్టొద్దని కేంద్ర జలశక్తి మంత్రి ఆదేశించారు. జూలై 30, 2020 సిడబ్ల్యూసి అప్రైజల్ అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకపోతే జూలై 30, 2020 పనులు చేయొద్దని కేఆర్ఎంబి పేర్కొంది. అక్టోబర్ 29, 2020 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై నిర్మాణం నిలిపివేయాలని ఎన్జిటి ఆదేశించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జూన్ 25, 2021 తెలంగాణ ఫిర్యాదు మేరకు పనులు మొదలు పెట్టకూడదని కేఆర్ఎంబి మరోసారి పేర్కొంది. ఏప్రిల్ 24, 2024 పర్యావరణ క్లియరెన్స్ లేకుండా పనిచేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఎన్జిటి ఏపీని కోరింది. ఫిబ్రవరి 27, 2025 ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతుల కోసం డిపిఆర్ ఇవ్వాలంటూ పర్యావరణ అటవీ శాఖ అప్రైజల్ కమిటీ సూచించింది. అంటే మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం దాన్ని క్లియరెన్స్ తెచ్చేదానికి. మార్చి 16, 2025 పర్యావరణ అనుమతుల నిరాకరణ ఎన్జిటి ఉత్తర్వులను ఉల్లంఘించిన ప్రాజెక్ట్ నిర్మిస్తున్నందుకే ఈ ప్రాజెక్ట్ అనుమతులను రద్దు చేశారు. ఫైనల్ గా ఎన్జిటి 100 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టింది. ఎవరి పాపం ఇది? జగన్మోహన్ రెడ్డి టైం 2020లో ఎలాంటి అనుమతులు లేకుండా నువ్వు మొదలు పెట్టావు. దీంట్లో 900 కోట్ల రూపాయలు మట్టి పనులు చేసేశారు. ఎవరు చేశారు? పెద్దిరెడ్డి, పెద్దారెడ్డి మట్టి పనులు 900 కోట్లు చేసేశారు.
డబ్బులు కట్టేసేశారు. అన్ని రివర్స్ టెండరింగ్, మాత్రం దీంట్లో మాత్రం రివర్స్ టెండరింగ్ లే. మట్టి పని కూడా 5.6% ఎక్సెస్. వాళ్ళ పని అయిపోయింది, 900 కోట్లు చేతుల్లో పడింది. రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది. ఈ రాయలసీమ లిఫ్ట్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? మీ స్నేహితులు. హరీష్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి రాయలసీమ లిఫ్ట్ ఆగకపోతే ఒప్పుకోమని చెప్పింది ఎవరు? శాసనసభలో గగ్గోలు పెట్టేది ఎవరు? మీ ఫ్రెండ్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఫ్లెక్సీలు కట్టారు. ఎవరెవరు ఫోటోలు? కేసీఆర్ జగన్, కేసీఆర్ జగన్. అక్కడేమో శాసనసభలో ఆంధ్రాకి నీళ్లు పోకూడదు అంటారు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఫ్రెండ్షిప్ అంటారు. అరే అసలు పోలవరం సముద్రంలో పోయే నీళ్లు కూడా పోయేదానికి లేదు, చుక్కవాడేదానికి లేదని నీ స్నేహితులు మాట్లాడుతున్నారు. లిఫ్ట్ గురించి నీ స్నేహితులు మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడు, ఇంకా వివరాలు చెప్తాను రండి. రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం చేశాడో మీకు వివరాలు చెప్తాను రండి. ప్రాజెక్టుని ప్రీ క్లోజర్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే నడిచే ప్రాజెక్టులని ఆపేసింది జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జలాల్లో మిగులు జలాలు కోరబోమని వైఎస్ఆర్ కృష్ణా బోర్డుకు లేఖ రాసి అప్పర్ భద్ర నిర్మిస్తున్నా మౌనంగా ఉండి తండ్రి కొడుకులు రాయలసీమకి తీరని ద్రోహం చేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి లెటరు మన రాయలసీమకి భారీ నష్టం జరిగింది. రాయలసీమ జిల్లాలో 102 సాగునీటి ప్రాజెక్టులు పనులన్నీ ప్రీ క్లోజర్ చేస్తూ 5 ఏళ్ల పాటు నాటి టెండర్లే పిలవకుండా జీవో జారీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25, కర్నూలు జిల్లాలో 9, కడప జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 38 ప్రాజెక్టులతో పాటు మరో 16 చిన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ ప్రీ క్లోజర్ చేసిన జగన్ నిజమైన రాయలసీమ ద్రోహి. ఎవరు రాయలసీమ ద్రోహి అంటే జగన్మోహన్ రెడ్డి ద్రోహి. 2, వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 198 ప్రాజెక్టులన్నీ ప్రీ క్లోజర్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా, రాయలసీమ కాకుండా, వాటిలో 102 రాయలసీమలు ఉన్నాయి. అలాగే డ్రిప్ ఇరిగేషన్ కంప్లీట్ రద్దు చేసిన రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను అగ్రికల్చర్ మినిస్టర్. 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ దేశంలో డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ మైక్రో ఇరిగేషన్ దేశంలో నంబర్ 1 వచ్చాము. లాస్ట్ 5 years మూసేశారు కదా డ్రిప్ ఇరిగేషన్. దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్, 40% మంది. డ్రిప్ ఇరిగేషన్ ఎవరు వాడతారు? డెల్టా వాళ్ళు వాడరు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వాళ్ళు వాడేది. క్లోజ్ చేసావు కదా, ఆ విధంగా నష్టం. అదేవిధంగా 2014-19 మధ్య రాయలసీమలో ప్రాజెక్టులన్నీ టీడీపీ ప్రభుత్వం 14-19 మధ్య 12,441 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది 2,011 కోట్లు. 14,000 ఎక్కడ, 2,011 కోట్లు ఎక్కడ? ఇంత దుర్మార్గాలు చేసిన వాళ్ళు. మేము పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టినప్పుడు వైసీపీ నాయకులు ఎగతాళి చేశారు. దాన్ని పూర్తి చేసి కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్ళు ఇచ్చి శ్రీశైలం 120 టీఎంసీల జలాలు ఆధార చేసి రాయలసీమకి ఇచ్చాం. రోజుకి 22,000 క్యూసెక్స్ పంపింగ్ లో తెచ్చాం. పట్టిసీమ రోజుకి 2 టీఎంసీలు, 22,000 క్యూసెక్స్, అప్రాక్సిమేట్ గా 2 టీఎంసీలు చేసి ఆ ఎంత పంపింగ్ అని చేసామో, ఎన్ని రోజులు చేసామో, ఎన్ని టీఎంసీలు చేసామో ఆ జలాలన్నీ కృష్ణా వాటర్ లో మిగిలించుకొని రాయలసీమకు తరలించాం. పట్టిసీమ ఈ రోజు రాయలసీమకు ఒక పెద్ద వరంగా మారింది. దాన్ని వ్యతిరేకించిన నాయకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి బృందం. అట్లే తెలుగుగంగ ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో 504 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ఖర్చు చేసింది 383 కోట్లు. హంద్రీ నివాకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4,182 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ఖర్చు చేసింది 515 కోట్లు. 4,182 కోట్లు ఎక్కడ, 515 కోట్లు ఎక్కడ? మడకశిర బ్రాంచ్ కెనాల్ టీడీపీ 806 కోట్లు ఖర్చు చేస్తే ₹1 కూడా వైసీపీ ఖర్చు పెట్టలే. గాలేరు నగిరికి టీడీపీ 1,546 కోట్లు ఖర్చు చేస్తే
వైసీపీ 443 లక్షలు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయి 42 మంది చచ్చిపోయినారు. ఆ పాపం కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీది. ఇన్ని పాపాలు చేసి రాయలసీమలో ఈరోజు మమ్మల్ని రాయలసీమ ద్రోహులు మేమని చెప్పేసి మాట్లాడటం సిగ్గులేంది. అట్లే కొట్టుకుపోయినా పట్టించుకొని రాయలసీమ బాగు కృషి చేశాడంటే ఎవరు నమ్ముతారు? రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు కోసం 6,613 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. 6,613 కోట్లు. 3,870 కోట్లు ఖర్చు చేసి 100 రోజుల్లో హంద్రి నీవా 780 కిలోమీటర్లు దూరంలో ఉన్న కుప్పానికి తరలించారు. అంటే 3,870 crores మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత హంద్రి నీవాకి భారీగా ఖర్చు పెట్టాం. ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు. ఈరోజు దాదాపు ఎన్ని కిలోమీటర్లు? 780 కిలోమీటర్స్ నడిపాం 100 days లో. అతి వేగంగా చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో హంద్రి నీవా ఒకటి. హంద్రి నీవా ఎవరిది బ్రాండ్? ఎన్టీఆర్. గాలేరు నగిరి ఎవరిది బ్రాండ్? ఎన్టీఆర్. తెలుగుదేశం. తెలుగంగ ఎవరిది బ్రాండ్? తెలుగుదేశం. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. అట్లే రాయలసీమలోని ప్రతి జిల్లాలో కృష్ణా నీరు పారేలా చేశాం. రికార్డు స్థాయిలో రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్లు ఈరోజు నిండా కళకళలాడుతున్నాయి. ఇప్పుడు మీరు చూశారు, కండలేరు చూశారు, సోమశిల చూశారు. కండలేరు 61.4 టీఎంసీలు ఉంటే సోమశిల 62.5 టీఎంసీలు ఉన్నాయి. ఇంచుమించు 134 టీఎంసీలు ఈరోజు ఉన్నాయి. జగన్ రెడ్డి రాయలసీమ మీద అనుమానం ఉంటే ఆనాడు తగ్గ స్థాయిలో ఎందుకు నిధులు కేటాయించలేదు? మా ప్రశ్న. 6 ఏళ్లలో 12 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ ఎలక్షన్ సంవత్సరం కూడా బడ్జెట్ ఆయనే పెట్టాడు. 12 lakh crores బడ్జెట్ పెడితే రాయలసీమ ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. అర్థమైందా? ఇరిగేషన్ లో 12 లక్షల కోట్లు బడ్జెట్ లో, ఓవరాల్ బడ్జెట్ రాష్ట్రంలో సంవత్సరానికి అప్రాక్సిమేట్ గా 2 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటుంది. దాంట్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు రాయలసీమకి. నవ్యాంధ్రలో చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్టు పై ఖర్చు పెట్టింది 20,000 కోట్లు. 2,000 ఎక్కడ, 20,000 ఎక్కడ? రాయలసీమ లిఫ్ట్ పై ఎన్జిటి స్టే విధిస్తే దానిపై జగన్ రెడ్డి 4 సంవత్సరాలు కౌంటర్ దాఖలేదు, కౌంటర్ ఫైల్ చేయలే. 90% సబ్సిడీపై చంద్రబాబు నాయుడు డ్రిప్ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని రద్దు చేసి రాయలసీమ హార్టికల్చర్ అభివృద్ధికి, ఇంక్లూడింగ్ పులివెందుల మైక్రో ఇరిగేషన్, డ్రిప్, స్ప్రింక్లర్స్ మీద ఆధారపడతారు. అటువంటి పథకాన్ని, డ్రిప్ ని 60% కేంద్రం, 30% రాష్ట్రం, 10% రైతు లేకుండా చేసావుగా. ఇంత ద్రోహం రాయలసీమకు చేసింది జగన్మోహన్ రెడ్డి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తో సహా నేటి రాయలసీమ ప్రాజెక్టులలో 80% ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు నిర్మించినవి. ఈరోజు రాయలసీమ జలదాతలు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ జలాల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. మీరు ఇక్కడ చూడండి, ఎంజీఆర్, ఎన్టీఆర్ తెలుగు గంగకి శంకుస్థాపన. ఫస్ట్ 1983లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా, మద్రాసులో ఎన్టీఆర్, ఎంజీఆర్ ముఖ్యమంత్రులుగా తెలుగు గంగ ఒప్పంద పథకం సంతకాలు పెట్టారు. ఆ తర్వాత ఇది శంకుస్థాపన. ఇది అసలు చరిత్ర. విషయం ఏంటంటే, అనవసరంగా రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ఆయన్ని డ్యామేజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి, వాళ్ళ వైసీపీ ప్రయత్నం చేసి వాళ్ళకే రివర్స్ అయింది. అసలు నిజాలు బయటకు వచ్చినాయి. రాయలసీమ లిఫ్ట్ ఆగస్టు 7, 9వ నెల ఆ ప్రాజెక్టులు చేపట్టొద్దని జలశక్తి మంత్రి ఆదేశించాడు. సిడబ్ల్యూసి, అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా పనులు చేయొద్దన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై నిర్మాణాలు ఆపేయాలని 29 అక్టోబర్ ఎన్జిటి ఆదేశం ఇచ్చింది. ఎవరున్నారు?
అక్టోబర్ 29, 2020 ఎవరు ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి. ఎన్జిటి ఇచ్చింది. తెలంగాణ వాళ్ళ ఫిర్యాదు మేరకు పనులు మొదలు పెట్టకూడదని కేఆర్ఎంబి ఇంకొకసారి ఇచ్చింది. ఏప్రిల్ 24 అప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు. 2024 పర్యావరణ క్లియరెన్స్ లేకుండా పనిచేయడంపై వివరణ ఇవ్వాలని ఎన్జిటి కోరింది. 100 కోట్లు పెనాల్టీ వేసింది. 25 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. 900 కోట్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి 5%, 6% ఎక్సెస్ తో ఆ రాయలసీమ లిఫ్ట్ లో 900 కోట్లు క్యాష్ చేసుకున్నారు. మీరే పెద్దిరెడ్డి కంపెనీ మీ పని అయిపోయింది, సొమ్ము చేసుకున్నారు. ఎన్జిటి ఆపేసింది. దానికంటే ముందు మచ్చుమర్రి మేము చేసినప్పుడు దాన్నే కంటిన్యూ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. నువ్వు వచ్చి ఆపేసావు. చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కాబట్టి మచ్చుమర్రి ఆపేయాలా? ఆఖరణ పట్టిసీమ అంత పెద్ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, రోజుకి 2 టీఎంసీలు వచ్చే ప్రాజెక్ట్, దాదాపు 100-120 టీఎంసీలు కృష్ణా జలాలు సేవ్ అయ్యి రాయలసీమకు వాడుకుంటున్నాం. దాని గురించి చాలా చండాలంగా మీరు మాట్లాడినారు. అది ఈరోజు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. నదుల అనుసంధానం, గోదావరి వాటర్ తెచ్చి ఈరోజు కృష్ణా జలాల్లో కలుపుతున్నాం, రాయలసీమకు వాడుకుంటున్నాం. ఫస్ట్ నదులు అనుసంధానం చేసిన మహానుభావుడు ఎవరైనా ఉండారంటే ఎన్టీఆర్. కృష్ణా జలాలు వాటర్ తెచ్చి పెన్నా నదిలో కలిపి ఈరోజు మీరు వచ్చారు. నేను ఒక మాట అడుగుతున్నాను. సోమశిల పోతుండామన్నారు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారు మా తెలీదు. కండలేరు ఈ ఆర్చ్ దాకా వచ్చారు, పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఏం చూడాలని వచ్చారు మీరు? సోమశిల, కండలేరు 78, 68, 146 టీఎంసీలు ఒక చరిత్ర. ఒక్క జిల్లాకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో నేను అనుకోవటం భారతదేశంలో ఒక్క జిల్లాకి 146 టీఎంసీ, 146 టీఎంసీలు ఉండే రిజర్వాయర్లు, డ్యామ్స్ ఉన్నాయంటే నెల్లూరు జిల్లా. ఎవరు సృష్టి? ఎన్టీ రామారావు గారు. దాన్ని కంటిన్యూ చేసిన చంద్రబాబు నాయుడు గారు. మీకు అసలు అడుగు పెట్టేది ఉందా? ఎందుకు ఆపారు అని అడిగా పోలీసులు. వాళ్ళు నీళ్లు నవ్వుతారు. పక్కనుండే వాళ్ళు చెప్పారు, సార్ వాళ్ళకి కరువు రావాలా చంద్రబాబు అని చెప్పి కోరుకున్నారు. ఆ రిజర్వాయర్లు ఫుల్గా ఉన్నాయి, ఆడపోయి చూస్తే కడుపు మండి గబక్కనే దూకేస్తారేమని భయపడ్డారంట సార్ పోలీసులు అని చెప్పారు నాకు పక్కనోడు. ఆడికొచ్చి ఆ కట్ట మీద చూసి కడుపు మండి దూకి వస్తే మళ్ళీ పోలీసు వాడి మీదకే వస్తుంది కదా. మీరు ఏం చూడడానికి వచ్చారు? సోమశిల, కండలేరు పేరెత్తే అర్హత మీకుందా? అసలు ఏమన్నా మీకు మనుషులేనా? మీకు వాటర్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే తెలుసా అంటా నేను. ఈరోజు అక్కడ 72 పాయింట్ సంథింగ్, ఇక్కడ 61.4, 134 టీఎంసీ, 134 టీఎంసీలు ఈరోజు ఉన్నాయి. మీరేంటి మాట్లాడేది అంట? 23లో సెకండ్ క్రాప్ 1,00,000 ఎకరాలకి 40 టీఎంసీలు కాజేసి, ఫస్ట్ క్రాప్ లో గూడూరు డివిజన్ అక్కడ కాలువలు, కాలువలు, ఉత్తర కాలువ 3,50,000 ఎకరాలు మొదటి పంట బీడు పెట్టిన వాళ్ళు మీరు 23లో. అంటే 1,00,000 ఎకరాలకి 40 టీఎంసీలు కాజేశారు. 30 టీఎంసీలు వేస్ట్ అయిపోయినాయి. అంటే 1,00,000 ఎకరాలకి 10 టీఎంసీలు, 30 టీఎంసీ వేస్ట్ చేసి ఆ 30 టీఎంసీ ఫస్ట్ క్రాప్ లో 3,50,000 ఎకరాలు బీడు పెట్టి సిగ్గులేని బతుకులు మీ. ఆ రోజు నువ్వు మంత్రిగా ఉండవు, కాకానికి వద్దండి మంత్రిగా ఉన్నాడు. అక్కడ ఈ కండలేరు కింద, క్రీక్ కింద ఫస్ట్ రైస్ ఉండే మనుబోలు మండలం ఫస్ట్ క్రాప్ ఇవ్వమన్నారు. నిలదీశారు మా నాయకులు, మండల నాయకులు, రైతు నాయకులు నిలదీస్తే అప్పుడు నీళ్ళు ఇస్తారు. అటువంటి బతుకులు మీ. పనులు చేయకుండా 100 కోట్లు షట్టర్స్ మార్చినట్టు కోట్లు తినేసిన బతుకులు మీ. మీరు వచ్చేసి ఈరోజు మాట్లాడతారా అని చెప్పేసి అడుగుతున్నా. ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి నేను క్లియర్గా చెప్పా. నీ టైంలో 2020-21లో ఎన్జిటి కుమ్మడి బారేసింది, 100 కోట్లు పెనాల్టీ వేసింది. మీరు పెనాల్టీ 25 కోట్లు కట్టారు, ఆపేశారు. 900 కోట్లు క్యాష్ చేసుకున్నారు. మీరు వచ్చి రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అని మాట్లాడితే సిగ్గు శరమ ఉందంట. నేను చెప్పేది రాష్ట్రంలో ఉండే వైసీపీ నాయకులందరినీ క్వశ్చన్ చేస్తుండా. నేను ఈరోజు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. రాయలసీమలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు 20,000 కోట్లు ఖర్చు పెడితే నువ్వు 2,000 కోట్లు ఖర్చు పెట్టలే. నువ్వు 5 బడ్జెట్లు పూర్తి చేసావు, 6వ బడ్జెట్ కూడా పెట్టావు. దాదాపు 10-12 లక్షల కోట్లు. రాయలసీమకు నువ్వు ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. నీకు రాయలసీమ గురించి ఒక
తెలుగంగ, ఒక గాలేరు నగరి, ఒకరు హంద్రీ నీవా. ఎవరు బ్రాండ్లు అంట? మీ నాయన రాజశేఖర రెడ్డి కూడా రాయలసీమ. ఎవరు బ్రాండ్ అంట? స్ప్రింక్లర్స్ 17-18 మా ఇండియాలో ఫస్ట్ వచ్చాం. 5 ఏళ్ళు ఆపేశావు. నీ పులివెందుల కడపోళ్ళు తిరగబడి ఆ రోజు కన్నబాబు మంత్రి తిరిగిపోయినారు. ఎట్ట ఆపుతావు జగన్మోహన్ రెడ్డినని. రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ ఒక ఇంపార్టెంట్ అని సమాధానం చెప్పకుండా పంపించావు. కేసీఆర్ గోదావరి నీళ్ళని సముద్రంలో పోనేమో రాయలసీమకు వాడతాము నేను నా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రోజా ఇంట్లో చెప్పావు. అదే హరీష్ అక్కడ కూర్చొని, కేటీఆర్ అక్కడ కూర్చొని ఒక్క బొట్టు కనుక గోదావరి నీళ్లు ఆంధ్ర వాళ్ళు వాడుకుంటే ఒప్పుకునే పరిస్థితే లేదని చెప్పేసి ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇస్తాడు అసెంబ్లీలో బయట. మీరు మీ జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు దిగిపోతాయి. అక్కడేమో చుక్క. ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి హరీష్ రావు ఏం మాట్లాడాడో చూసుకోండి, బీఆర్ఎస్ ఏం మాట్లాడిందో చూసుకోండి. కానీ లోపల మాత్రం మీ ఇద్దరు ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాలి. అల్టిమేట్ గా నేను అనేది ఏంటంటే, అయ్యా గోవర్ధన్ రెడ్డి లాంటి మీరు అసలు ఏం చెప్పాలనుకున్నారు? సోమశిల కండలేరుకు వచ్చి ఏం చెప్పాలనుకున్నారు అంటున్నా నేను. అయ్యి మా ప్రాజెక్టులు అయ్యి ఈరోజు 134 టీఎంసీలు ఉన్నాయి. ఒక చరిత్ర. ఆ రోజు ఎన్టీఆర్, ఇందిరాగాంధీ గారు, ప్రధానమంత్రి ఎంజీఆర్ గారు కూర్చొని అగ్రిమెంట్లో సంతకం పెట్టారు. ఈ తెలుగంగ. మహారాష్ట్ర 5 టీఎంసీలు, కర్ణాటక 5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 5 టీఎంసీలు, 15 టీఎంసీలు మద్రాసు ప్రజలకి తాగునీటికి ఒప్పందం జరిగింది. అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వాటర్ డైవర్షన్. ఇదంతా ఎన్టీ రామారావు గారి సృష్టి. ఆ రోజు శివరామకృష్ణయ్య ఇంజనీర్, ఒక అనుభవం ఉన్న ఇంజనీర్, నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి, కీర్తిశేషులు, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఎన్టీ రామారావు గారు దాన్ని తయారు చేసి వాళ్ళకి తాగేదానికి నీళ్లు పోతున్నాయి, మనకి సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకి నీరు ఈరోజు వస్తున్నాయంటే అది ఎన్టీ రామారావు గారి భిక్ష అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నిన్న మీరు ప్రవర్తించిన తీరు, నిన్న ఒక జేబు దొంగలు మీ జిల్లా అధ్యక్షుడిని అటువంటి వ్యక్తిని పెట్టుకొని మళ్ళీ అందరూ నాయకులు రావటం, సీన్ క్రియేట్ చేయటం. పోలీసులు అసలు ఎందుకు ఆపారు? ఏమవుద్ది? వాళ్ళకి కడుపు మండద్ది, దూకుతారు, ఏమవుద్ది? అసలు ఎందుకు ఆపాలంటున్నా నేను. ఏం చూపిస్తారు? ఆ సోమశిల 78 టీఎంసీల రిజర్వాయర్, దాంట్లో నిండు కుండ లాంటి నీళ్లు చూపిస్తారా? కండలేరు కట్ట ఏషియాలో, ఏషియన్ కంట్రీస్ లో అతి పెద్ద నంబర్ 1 ఎర్తన్ డ్యామ్ ఏషియన్ కంట్రీస్ లో ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది, మనం కూర్చోండే దగ్గర ఉంది కండలేరు. అటువంటి డ్యామ్ దగ్గరికి వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసిపోయే సిగ్గులేని బతుకులు మీ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా సరే సాగునీరు, త్రాగునీరు, డ్యామ్లు, ఇరిగేషన్ వర్క్స్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. నోరు పారేసుకుంటున్నారు. కంట్రోల్లో పెట్టుకోండి, నోరు కంట్రోల్లో పెట్టుకోండి. ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని మాట్లాడతామంటే కుదరదు. నోరు కంట్రోల్లో పెట్టుకొని ప్రవర్తించండి. పోలీసుకు కూడా నేను ఒకటే చెప్తుండా, అతి చేష్టాలు వీళ్ళు చేస్తున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నంద్యాల, రాయలసీమ వాళ్ళు మీ మాదిరిగా రోడ్డు మీదకి రాలే. మీద మరీ ఓవర్ యాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. పోలీసునికి చెప్తున్నా నేను, ఒక్క నెల్లూరు జిల్లాలో అతిగా ప్రవర్తిస్తున్నారు. కంట్రోల్ చేయండి. గవర్నమెంట్ని ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్షాలు విమర్శించే హక్కు ఉంది. నోరు బారేసుకుంటే కుదరదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నిన్న వచ్చింది కదా గ్యాంగ్, నేను చెప్పాను కదా 1,00,000 ఎకరాలకి 40 టీఎంసీలు ఎగిరిపోయినాయి, సిగ్గులేదు. ఫస్ట్ క్రాప్ 3.5 లక్షల ఎకరాలు బీడు, గూడూరు, సుళ్ళూరుపేట, వెంకటగిరి, పార్ట్ ఆఫ్ కావలి, ఉదయగిరి. మొన్న కండలేరు ఫుల్ అయిపోయింది. సప్లస్ వియర్ దగ్గర షట్టర్స్ పనిచేయలే. కలెక్టర్ ఆడనే కూర్చున్నాడు. మా వాళ్ళు మస్తాన్ బాబు, రాజు ఉండి జనరేటర్లు తెప్పించి అవి ఫంక్షన్ అయిన తర్వాత కలెక్టర్ ఇంటికి పోయాడు సాయంత్రం. భయపడిపోయినాం. ఫుల్ రిజర్వాయర్ ఉంది, ఇన్ఫ్లోస్ ఎక్కువ వస్తున్నాయి. అక్కడ సప్లస్ అయితే
పర్వతాపురం, పులికల్లు, వామిడిపత్తి వీటి నుంచి పోయి కండ్లేరు క్రీక్లో 5.5 కిలోమీటర్లు చిన్న కాలంలో పోయి క్రీక్లో కలవాల. దానికి ఆ పెద్ద కాలువ చేసి స్ట్రక్చర్స్ అన్ని చేసి ఒక 90 కోట్లు ఎస్టిమేట్ పంపించారు గవర్నమెంట్కి. కలెక్టర్ వాళ్ళు, డిపార్ట్మెంట్, నాకు కూడా ఐడియా లేదు. మొన్న వచ్చిన ఫ్లడ్స్కి అప్పటికప్పుడు మిషన్లు పెట్టి ఆ 5.5 కిలోమీటర్లు జంగిల్ క్లియరెన్స్ అన్ని చేశారు. ఆడు మాట్లాడతాడు కాకాని గౌతమ్ రెడ్డి, ఆయన జిల్లా అధ్యక్షుడు అంట, మళ్ళీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంట. 100 క్యూజిక్స్ కూడా పోవు ఆ సప్లస్ వియర్ నుంచి, 100 క్యూజిక్స్, దానికి 90 కోట్ల అంచనాలా అని అడిగాడు అంట. సిగ్గుందా అంట నీకు? 2015-16లో 46,000 క్యూజిక్స్ డిశ్చార్జ్ అయింది, 46,000. ఆ ఊర్లన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు మొన్న 500-600 వస్తే అక్కడ ఒక కాలనీ పోయేదానికి లేదు, వాళ్ళ యువతలకు వచ్చేదానికి లేదు. పర్వతాపురం ఉంది అంటే 46,000 క్యూజెక్స్ డిశ్చార్జ్ అయింది. నీ కాన్స్టిట్యున్సీలోంచి పొదలకూరు మండలంలో కండలేరు క్రీక్లో కలిసింది కూడా నీకు తెలీదు. దాంట్లో వచ్చేదే 100 క్యూజెక్స్ అంటావు, 46,000 అయితే. రేపు ఏదన్నా 50,000, 60,000 ఒకవేళ వస్తే, వరద వస్తే కింద గ్రామస్తులు ఏమైపోవాలా అంటా నేను. అంటే అటువంటి వాడు ఈరోజు ఇరిగేషన్ గురించి మాట్లాడటం, ఇరిగేషన్ గురించి ఆయన ప్రొటెస్ట్ చేయటం, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం మా కర్మ అంటా నేను. అది దానికోసం.